కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ పేర్లు ఎంపిక చేసింది. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎమ్మెల్సీ పదవిని ఆశించిన అద్దంకి దయాకర్కు తీవ్ర నిరాశ ఎదురైంది. కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్కు, బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా, అయితే అద్దంకికి పార్టీ అధిష్టానం జులకిచ్చింది. కాగా గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేరున్నారు. ఈ నెల 29వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడంపై అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇంతకంటే మంచి స్థానంలో తనను పెట్టాలని పార్టీ చూస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు పదవి రాకపోవడం వల్ల అద్దంకి దయాకర్ పైన ఏదో కుట్ర జరుగుతుందని భావించడం సరైంది కాదన్నారు. పార్టీ విధేయునిగా అధిష్టానం నిర్ణయాలను గౌరవించవలసిన అవసరం తనపై ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనను ముందుకు తీసుకుపోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. అవకాశం ఇవ్వకుండా ఆపిన కార్యకర్తగానే ఉంటారని అన్నారు. అభిమానులెవరూ కలత చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ భవిష్యత్తులో అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. అందరం కలిసి ప్రజాపాలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే, మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కు మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్.